రాయదుర్గం పట్టణంలో రాయదుర్గం ప్రీమియం లీగ్ ఆర్పీఎల్ పేరుతో గత 15 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగింది. ఫ్రెండ్స్ టీం, సౌత్ టీం మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఫ్రెండ్స్ టీం విజేతగా నిలిచింది. సౌత్ టీం రన్నర్స్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు, గొరిసెలపల్లి హనుమంతరెడ్డి తదితరులు వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా క్రీడాకారులకు కప్పులను అందజేశారు. విన్నర్స్ టీంకు ₹1,00,000, రన్నర్స్ టీంకు ₹40,000, అలాగే మూడో స్థానంలో నిలిచిన టీంకు ₹20,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడాకారులను అభినందించారు. వేసవిలో రాయదుర్గంలో పెద్ద ఎత్తున క్రీడోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. దాతల సహాయంతో ఈ క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో చాలా మంది క్రీడాకారులు, క్రీడాభిమానుల మధ్యన ఈ కార్యక్రమం జరగడం ఆనందదాయకం. రాయదుర్గంలో ఆర్పీఎల్ పేరుతో ఈ మ్యాచ్లు నిర్వహించడం, స్థానికంగా ఉండే ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ ప్రయత్నం చేయడం చాలా ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జట్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గెలిచినా ఓడినా అందరము ఆనందంగా ఉండాల్సిన సమయం. మన మిత్రులే గెలిచారు, మన మిత్రులే ఓడారు, కాబట్టి అంతా మనమే అనే ఒక మంచి భావనతో మీరందరూ కూడా మెలగాలని, క్రీడా స్ఫూర్తిని చాటాలని, భవిష్యత్తులో ప్రతి సంవత్సరము వేసవి కాలంలో పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలు భవిష్యత్తులో నిర్వహిస్తామని ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని నమ్ముతూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.